శ్రీవల్లిని చూసుకోవడానికి చందు వాళ్ళైతే శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక చందు, రామరాజు వీళ్ళందరూ కూడా ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి చందు ఇంత పెద్ద ఇంటికి అల్లుడు కాబోతున్నాడా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇల్లుని చూసి అలా ఉండిపోతారు. ఇక రామరాజు వాళ్ళందరూ కూడా అలా కూర్చొని మర్యాదలు అందుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీవల్లి వచ్చి అయితే అందరికీ కూడా డ్రింక్స్ సర్వ్ చేస్తుంది. అలా అందరూ కూడా ఆ అమ్మాయిని చూసి అలా ఉండిపోతారు. వీళ్ళు ఎంత డబ్బున్న వల్ల అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ అమ్మాయి అయితే అతనితో పర్సనల్గా మాట్లాడాలని అనుకుంటుంది. ఇక చందుని పక్కకు తీసుకుని వెళ్ళి చందుతో ఇలా అంటూ ఉంటుంది, మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీకు గతంలో ఏమైనా లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా, ఉంటే నాతో చెప్పండి అని చెప్పి అంటుంది. అది వినగానే చందు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఏంటి అడిగితే సమాధానం చెప్పటం లేదు, ఏం మాట్లాడరేంటి అని చెప్పి అడుగుతుంది. ఇంతలో అక్కడికి నర్మదా వచ్చి నువ్వేం చదువుకున్నావు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళ అమ్మ కూడా ఏంటి ఇలాంటి ప్రశ్నలు వేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ శ్రీవల్లి వాళ్ళ చెల్లి మా అక్క బీటెక్ చేసింది అని చెప్పి అంటుంది. అది వినగానే నర్మదా అయితే ఏంటి నేను తనని అడిగితే నువ్వు చెప్తున్నావేంటి అని చెప్పి అంటుంది. అది వినగానే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా ఇలాంటివన్నీ నీకు తెలియదు, నీకు డైరెక్ట్గా ప్రేమించి లేచిపోయి వెళ్ళే పెళ్ళి కదా, అందుకే నీకు ఇలాంటివేవి తెలియదు. ఆ అమ్మాయికి కొంచెం సిగ్గు వినయం గౌరవం ఉంటుంది కదా, అందుకే వాళ్ళ చెల్లి చెప్పింది, అందులో తప్పేముంది, నీకు ఇలాంటివేవి తెలియదు కదా అని చెప్పి అంటుంది. అది వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నర్మదా ఆ మాటకి చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఆవిడ అలా అనేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక నర్మదా అయితే వాళ్ళ ముందు తలదించుకొని చాలా బాధపడుతుంది. అది చూసి చందు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక చందు అయితే ఆ అమ్మాయి నచ్చి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా సంతోషంగా మాకు ఈ సంబంధం ఓకే అని చెప్పి అంటూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య మనం మంచి ఫ్యామిలీనే పట్టామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.